శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. త్రయంబకేశ్వర ప్రధాన ఆలయం నుండి కుషావర్తికుండమునకు వచ్చే రహదారి ఇది. ఆ రహదారిలో ఎదురుగా కనిపిస్తున్నదే మనకు గంగా గోదావరి మాత మందిరము. ఈ మందిరానికి మనకు కుడివైపుగా కుషావర్తికుండం ఉంటుంది. ఎదురుగా ఒక చిన్న మండపం ఉంది చూడండి. ఈ మండపము కుషావర్తికుండమునకు కరెక్ట్గా ఎదురుగా వస్తుంది. ఈ మండపంలోని శివయ్యకు మనము స్వయంగా అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క మండపం దగ్గర ఒక్కొక్క పండిట్ ఉంటారు. మనం వాడికి దక్షిణ చెల్లించి స్వయంగా స్వామికి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇటువంటి మండపాలు, శివలింగాలు ఇక్కడ అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి నుండి మనకు కుడివైపుకు కొద్ది దూరంలోనే ఇది గంగా గోదావరి మాతా మందిరము. లోపల అమ్మవారి విగ్రహాన్ని పాలరాతితో నిర్మించారు. చక్కటి కళతో చాలా ఆకర్షణీయంగా ఉంది అమ్మవారి విగ్రహము. ఇటువంటి శివలింగాలు మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి త్రయంబకేశ్వరంలో. ఇవన్నీ కూడా మనకు కుషావర్తికుండమునకు చుట్టుపక్కలే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.